హాయ్ అండి. నేను మీ అమ్ముని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి మొన్న కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో. నేను ఇంట్లోనే పూజ చేసుకున్నాను. ఆ రోజు గుడికి వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇంకా ఇంట్లోనే ఇలా పూజ చేసుకున్నాను. అప్పటి నుంచి ఎడిటింగ్ చేసి పెడదాం అనుకున్నా, అది కూడా కుదరలేదండి. ఈరోజు పెడుతున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పొద్దున్నే చల్లనీళ్ళ స్నానం చేసి పూజ చేసుకున్నానండి. ఆ వీడియో తీయలేదు. ఇంకా ఈవినింగ్ వచ్చి ఇలా ఇంటి ముందు ఇలా పాప ఇలా డెకరేషన్ చేసింది పూలతోటి. నేను దీపాలు పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను. అంటే నేను ఫస్ట్ నుంచి అప్పుడు కార్తీక మాసం చేయలేదండి. నెల రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండలేమనేసి ఎప్పుడూ చేయలేదు. కానీ ఇదే ఫస్ట్ టైము నెల రోజులు నాన్ వెజ్ తినకుండా నెల రోజులు ఒక్క పొద్దుండి పూజ చేయాలనేసి చేస్తున్నాను. మా పాప కాలేజీ నుంచి వచ్చినాక ఇలా మొత్తం గడపకి మళ్ళీ పసుపు రాసి బొట్లు పెట్టుకొని దీపాలు పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను నేను ఇంట్లోనే. ఏదో నాకు తెలిసిన దాంట్లో యూట్యూబ్లో చూసి నేను చేసుకున్నాను పూజ అయితే. ఫస్ట్ సంవత్సరం కదా, నాకేమీ తెలీదు. ఇంకా మొత్తం యూట్యూబ్లో సెర్చ్ చేసి మొత్తం వాళ్ళు చెప్పినట్లు చేసుకున్నాను పూజ అయితే ఈ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం కార్తీక మాసం చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు అయితే గుడికి వెళ్ళాలి అనుకున్నామండి, కానీ గుడికి వెళ్ళేది కుదరలేదు. సరే, ఇంకా కార్తీక మాసం వెళ్ళబోయేలోపు ఒకసారన్నా వెళ్ళాలి గుడికి అనుకొని ఇంకా ఈరోజైతే ఇలా ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాము. కార్తీక మాసం శివాలయంకి వెళ్తే చాలా మంచిది అంటారు. అది కూడా నేను కాళహస్తిలో ఉండి శివాలయంకి వెళ్ళలేదు పౌర్ణమి రోజు. ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ కాళహస్తి శివాలయంకి వెళ్తారు, కానీ నేను మాత్రం కాళహస్తిలోనే ఉండి గుడికి మాకు 1 కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్. అయినా సరే నాకు కుదరలేదు. ఇంకా 15 రోజులు ఉంది కదండి, వెళ్దాం అనేసి ఈరోజైతే ఇంట్లోనే చేసుకున్నాను. ఇంకా పిండి దీపాలు కూడా ఒక 3 చేసుకున్నానండి. ఉసిరి దీపాలు పెడితే మంచిదని చెప్పారు. ఉసిరికాయల కోసం మొత్తం వెతికాను, ఎక్కడా దొరకలేదు నాకు. సరే, ఇంకా పిండి దీపాలు, ప్రమిదలు ఇలా దీపాలు పెట్టుకున్నాను. ఊరికే చెప్పి విసిగిస్తున్నాను అనుకోకండి ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం అండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకొని వాళ్ళే వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు. అలా చూసేసి వెళ్ళిపోకండి. చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. ఇంకా లాస్ట్కి నేనైతే ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. నేనైతే ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనేసి కూర్చున్నాను ఫ్రెండ్స్. నా కూతురు అయితే పక్కన చేరి ఏదో ఒకటి చెప్తా ఉంటుంది, బుర్ర తినేస్తుంది. పూజ చేసుకొని వంట చేయని ఏ పనిలో ఉన్నా సరే కాలేజీలో ఏం జరిగింది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగింది మొత్తం చెప్తుంది నాకు. అంటే మేము తల్లి కూతురులాగా ఉండము, ఫ్రెండ్స్ లాగా ఉంటాము. ఏదైనా నాతో షేర్ చేసుకుంటుంది. ఇంకా మా గురించి ఇంకా వీడియోస్ పెడతాను. మీరు కనుక లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే మీకు చెప్పాను కదా, ఒక్క లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంత సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.
నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.